చెప్పండి. నీకు సమస్య వచ్చింది, నువ్వు సమస్య కోసం వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా అని ప్రార్థన చేసావా? నీకు తెలిసిన పాస్టర్లు అందరికీ ఫోన్ చేసి మా నాన్నగారు ఐసీలో ఉన్నారండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మా అమ్మగారు ఐసీలో ఉన్నారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నేను దుబాయ్ వెళ్తాను ప్రార్థన చేయండి, ఇల్లు కట్టుకున్నాను ప్రార్థన చేయండి అన్నారు. మరి మీ విశ్వాసం దేని మీద ఆధారపడింది? మీకు దెయ్యం పట్టుకుంది, జ్వరం వచ్చింది, పాస్టర్ గారికి చెప్పావా? పాస్టర్ గారు రాగా వచ్చిన నిలదే సంఘంలో ముందుకు వచ్చేది, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. నేనేమంటానంటే అలా చెప్పడం తప్పు కాదు, ప్రార్థన సహాయం కోరడం తప్పు కాదు. అమ్మ నేను బలహీనంగా ఉన్నాను, నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పడం తప్పు కాదు. కానీ మీరు నా మీద ఆధారపడడం తప్పు. మీ విశ్వాసం ఎవరి మీద ఆధారపడిందంటే పాస్టర్ గారి మీద ఆధారపడింది. వెంటనే మీకు సమస్య రాగానే పాస్టర్ గారికి, మీరు ఒక పని చేయాలి అంటే పాస్టర్ గారికి. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే నీ విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకోవడం. అంటే నువ్వు నీ దేవుని నమ్మాలి. పోయిన వారం మనం నేర్చుకున్నాం, నీ దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలిస్తే నీవు దేవుని దగ్గర సాగిలపడతావు. నీ దేవుడు ఏం చేస్తాడో నీకు తెలిస్తే నువ్వు ఆయన దగ్గర మోకరిస్తావు. ఏమి చెయ్యబోతాడో, ఏమి చేస్తాడో, ఏమి చేయబోతాడో నీకు అర్థమైతే, ఏమి చేయగలడో నీకు అర్థమైతే అప్పుడు మనుషులకి ముందు ఫోన్ అవుతావు. నువ్వు మోకరించి ప్రభువా ఇదిగో నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయి.